మేడం. ఈరోజు రెండో డివిజన్లోని శ్రీలంక కొండ పలు ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్ మెట్ల మార్గానికి శంకుస్థాపనకి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ మరి మాజీ కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకటే అంటున్నారు, మరి ఈరోజు వచ్చి వెళ్ళటం కాదు, ప్రతి పని కూడా గడప గడపకి 2 సార్లు రావటం, మరి ఎన్నో విధాలుగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని ప్రతి డివిజన్లో కూడా ఈరోజు శ్రీలంక కొండ కాదు, కొండ మొత్తం కూడా రెండో డివిజన్లో చెమటలు కాస్తూ చివరి వరకు కూడా మెట్ల మార్గం కూడా లేకపోయినా ఆయన స్వయాన వెళ్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈరోజు ఆ మార్గాలన్నీ వేస్తామని హామీ ఇచ్చి వచ్చిన వెంటనే మరి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది అవినాష్ గారిని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారు. ఇలాంటి నాయకుడిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు మేమేం గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్కరికి కూడా కనపడుతుంది. ఈరోజు నిన్న ఏదైతే అవినాష్ గారు చెప్పినట్టు గద్దేని రామ్మోహన్ రావు గారికి ఆయన కూడా అవసరంలో మేము కానీ మా నగర మేయర్ గారు కానీ ఎన్నోసార్లు చెప్పారు, మా దగ్గర రికార్డు ఉంది, మీరు వస్తే మేము చూపిస్తాం, మా నాయకుల దాకా అవసరం లేదు. మరి అదే విజయవాడ విఎంసీలో అదే నిధులు ఉన్నాయి. మరి గతంలో 2014 నుంచి 19 దాకా మరి నిధులు ఏమైనాయి, మరి ఎవరి పాకెట్లోకి వెళ్ళినాయి, మరి 2000 కోట్లు అంటే నిజంగా హాస్యాపదంగా ఉంది. ప్రజానికానికి పదాలు పలకటంలో వేలు లక్షలు కూడా తెలియని పరిస్థితిలో గద్దే రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన బయటికి రాలే ఏనాడు. కరోనా టైంలో కూడా ఆయనకి 70 ఏళ్ళు వచ్చింది, ఎక్కడ బయటకు వస్తే నాకు ఏదైనా అవుతుందో అనే భయంతో ఇంట్లో పడుకున్న ఆయన మరి ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి, నా 5 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఎలక్షన్స్ ఏంటంటే పర్సనల్గా ఏమీ చేయలేక బయటకు వస్తే జనం ఎదురు తిరే విధంగా ఉన్నారు. కాబట్టి ఏం చేశారో చెప్పడానికి కూడా ఆయన దగ్గర ఏదీ లేదు. కాబట్టి ప్రజానికం ఎట్లా తిడతారో అన్న భయం వేసి చిన్న చిన్న కాలనీస్లో ఆ కాలనీస్లో ఆయన పెట్టుకున్న మీటింగ్ కమ్యూనిటీ హాల్స్ కూడా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు కొన్ని వేస్తే తర్వాత అవినాష్ గారి నాయకత్వంలో ప్రతి కమ్యూనిటీ హాల్స్, ప్రతి జిమ్ము కానీ పార్కులు కానీ డెవలప్ చేసి ఆయన నుంచిన ప్రదేశం కూడా మరి అవినాష్ గారి ఆధ్వర్యంలోనే మరి అన్ని కోట్లతో మరి డెవలప్ అయింది. మరి దానికి నిదర్శనమే ఆయన మాట్లాడుతుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రీల్స్ చేసుకుంటూ చెప్పిన యాక్టింగ్ చేస్తాం అలవాటు అయిపోయి ప్రజానికానికి కూడా యాక్టింగ్గా మరి 4 డైలాగులు చెప్తే ప్రజానికం కొడతారండి. ఎందుకంటే మీరు సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటుంటే మరి మేము కూడా విజయవాడ నగరపాలక సంస్థలో మరి కార్పొరేటర్లు ఉన్నాము, మరి మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. మరి మా 650 కోట్లు మేము ఎక్కడ ఖర్చు పెట్టామో మరి మీకులాగా మీ నాయకులు ఒక ఎర్ర పుస్తకం రాసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనపడట్లా పాపం. నువ్వు కూడా మళ్ళీ పుస్తకాలు రాసుకుంటానంటే ఆల్రెడీ నీకు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడికో కృష్ణానదిలో కలిసిపోతావు. ఆ పుస్తకం ఇచ్చుకుని ఆ రిటైనింగ్ వాళ్ళ ఇంట్లో తిరిగితే ఏ రోజు కృష్ణానదిలో కలిసిపోయే స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. ఎందుకంటే రీల్స్ చేసుకుంటూ మతి భ్రమించి కృష్ణానదిలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉన్నావు. మీరు మాట్లాడే మాటలు కూడా ప్రజానికం అయితే మీ అందరినీ మీరు కనుక బయటకు వస్తే ఎదురు తిరిగే విధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజానికం అయితే ఊరుకోరు. తప్పకుండా మీ అందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా ప్రజానీకం ఆల్రెడీ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తూ తూర్పులో వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా మార్పు కోరుకుంటూ ప్రజానీకం తీర్పిచ్చే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో ఉన్న నిర్మలా కుమారి గారి డివిజన్లో ఆవిడ ఆధ్వర్యంలో మన దేవినేని అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే డివిజన్ పెద్దలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు అందరం ఈరోజు ఈ శంకుస్థాపన అన్నది చేసుకోవడం జరిగింది. 34 లక్షల వ్యయంతో ప్రొవైడింగ్ స్టెప్స్, ల్యాండింగ్స్, సీసీ డ్రైన్స్ ఏదైతే కొండ ప్రాంతంలో ఉందో కొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు అన్నది మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరితగతిలోనే ఆ పని పూర్తి చేసి ఈ గత 30-40 ఏళ్లగా కొండ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవ్వడం జరిగింది. గతంలోనే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్లు కానీ, డ్రైన్లు కానీ, స్టెప్స్ కానీ అయ్యే కానీ ఇంతవరకు మళ్ళీ దాని మీద ₹1 వెచ్చించటం కానీ, అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏ రకంగా ఉన్నారని చూడటం కానీ ఏనాడు ఏ ఒక్క పాలక సంఘం చేసిన పని లేదు. ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు అందజేశామా అన్నది ఏనాడు ఏ ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేటు ఈ తూర్పు నియోజకవర్గంలో గమనించింది లేదు. గతంలో ఎప్పుడో నెహ్రూ గారి హయాంలోన డెవలప్మెంట్ ఏంటో లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని
చూడటం జరిగింది, కానీ తర్వాత పూర్తిగా ఈ తూర్పు నియోజకవర్గం అన్నది నిర్లక్ష్యానికి గురి అయిందని మనం చూసినా ఒకసారి మనం పైకి వెళ్ళినా కానీ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు దేవినేని అవినాష్ గారు పూర్తి స్థాయిలో కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి, అందే విధంగా పరిపాలన అన్నది కొనసాగాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైనా గుందలకొండ అవనివ్వండి కానీ, ఇక్కడ 2వ డివిజన్ అవనివ్వండి, 5వ డివిజన్ అవనివ్వండి కానీ, ప్రతి ఒక్క కొండ ప్రాంతం ఉన్న 4-5 డివిజన్లు మనకి తూర్పు నియోజకవర్గంలో ఉంటే ఈ 5 డివిజన్లు పూర్తిగా కొండ ప్రాంతంలోన డెవలప్మెంట్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. కొండ ప్రాంతంలో కూడా చివరి వరకు మెట్లు ఏమైనా రిపేర్ ఉన్నా, వాటర్ సప్లై పైప్ లైన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా న్యూ పైప్ లైన్స్ ప్రతి ఒక్క డివిజన్కి 50 లక్షలు చొప్పున శాంక్షన్ చేయించి కొండ మీద ఉన్న పైప్ లైన్లు పూర్తిగా అవి కొత్త పైప్ లైన్లు వేసే విధంగా, ఎందుకంటే పాత పైప్ లైన్లు హోల్స్ పడిపోయి అందులోకి డ్రైనేజీ వాటర్ వెళ్ళి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఏదైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో తూర్పు నియోజకవర్గంలో కొన్ని వేల కోట్లు ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో వెచ్చించి డెవలప్మెంట్ అంటే ఏంటన్నది చూపించడం జరుగుతుంది. గత పాలకులు 10 ఏళ్ళు మేము ఎమ్మెల్యేలుగా చేసినాము, ఎంపీలుగా చేసినాము అని చెప్పుకుంటున్నారు. గత 5 ఏళ్ల కాలంలోన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, అలాగే కార్పొరేటర్లు, మేయర్లు అందరూ ఉన్నా కానీ ఏ ఒక్క ఈ రోడ్డు మేము వేయించగలిగినాము, ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మేము వర్క్ చేసాము, ఇంత డెవలప్మెంట్ మేము చూపించాము అని చెప్పటానికి కూడా వాళ్ళకి అసలు ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు హయాంలో 5 ఏళ్ల హయాంలోన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే కానీ ఎక్కడ డెవలప్మెంట్ అంటే లేకుండా చేశారు. అవినాష్ బాబు ఏదైతే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి ఇటు జనరల్ ఫండ్ కానివ్వండి, స్టేట్ ఫండ్ కానివ్వండి, సీఎం గారి దగ్గర కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫండు వెళ్ళి సీఎం గారితో మాట్లాడుకొని డైరెక్ట్గా ఈ తూర్పు నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే ఏంటో చూడాలి, చూపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు గమనించండి, నిత్యం మీ మధ్యలో ఎవరుంటున్నారు, మీ మధ్యలో ఎవరు తిరుగుతున్నారు, మీ కష్ట నష్టాలు ఎవరు చూస్తున్నారు అన్నది ఒకసారి గమనించాలి. 5 ఏళ్ళు ఒకసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళలోపు మీ మొహం చూడని నాయకులు, మీకు అందుబాటులోకి రాని నాయకులు, మీ కష్ట సుఖాలు చూడని నాయకులు అవసరమా అన్నది ఒకసారి మీరు గమనించి రాబోయే కాలంలోన దేవినేని అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 34 లక్షలు శ్రీలంక కొండ ప్రాంతం, ఈ యొక్క విజయవాడ నగరంలోనే ఎత్తైన కొండ ప్రాంతంగా చివరి కొండంచి చివరి దగ్గర ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో దాదాపుగా 6 ఇంటర్నల్ రోడ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరిమణి, మా నగర మేయర్, తూర్పు నియోజకవర్గానికి అన్ని విధాలుగా మాకు అండగా ఉంటున్న రాయని భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మరొక సోదరిమణి మా తూర్పు నియోజకవర్గానికి ఆర్బర్డ్స్గా ఈ డెవలప్మెంట్ విషయాల్లో ప్రతి డివిజన్లో గారు ఇన్వాల్వ్ అవుతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సోదరిమణి బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు, సీనియర్ నాయకులు, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్గా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో కానివ్వండి, ప్రతి ఒక్కరితో గారు మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ గారితో, కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్న పెద్దలు వెంకట సత్యనారాయణ గారికి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, నామినేటెడ్ పోస్టులు ఉన్న పెద్దలందరికీ గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. దాదాపుగా ఇందాక మేయర్ గారు చెప్పారు, తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలు ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం, అదేవిధంగా 900 కోట్ల రూపాయలు కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం కోసం ఖర్చు పెడతాం కానివ్వండి, కష్టపడతాం కానీ చేస్తాం కానీ జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో మేమందరం గారా శ్రీలంక కొండ ప్రాంతంకి వెళ్ళినప్పుడు గారా స్థానిక ప్రజానికం మమ్మల్ని అడిగింది ఒకటే, మా ఇంటర్నల్ రూల్స్, ఎందుకంటే అంతా గారా రాళ్ళు రప్పలతో ఉండే ఈ ప్రాంతంలో మాకు రోడ్లు వేయండి, మాకు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయండి అని చెప్పని ఆ రోజు మమ్మల్ని కోరుకోవటం.
దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, అధికారులందరూ ఒక సహకారంతో 34 లక్షల రూపాయలు ఈరోజు మేము శాంక్షన్ చేయడం జరిగింది. అందరూ అనుకుంటారు అంటే కింద వేసిన రోడ్లు ఏ విధంగా అయితే శాంక్షన్ అవుతుందో ఆ విధంగానే ఉంటాయని చెప్పని. ఈరోజు కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్కి కానివ్వండి, అధికారులకు కానివ్వండి చాలా కష్టమైన పని. ఈరోజు ఎంత కష్టమైనా ప్రజానికం సంతోషంగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే కొండ ప్రాంత వాసుల్ని చిన్న చూపు చూసిందో దాన్ని ఈరోజు మేమందరం గారు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఈ యొక్క కొండ ప్రాంత ప్రజలు నమ్మారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రాంతంలో 2 కానివ్వండి, 3 కానివ్వండి, 5 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి, కొండ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అందరం రాష్ట్రం గారు జరిగింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్ అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వాళ్ళే, అదేవిధంగా మేయర్ వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర అబద్ధాలు 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 చెప్పడమే తెలుగుదేశం పార్టీ పని. నిన్నే ఒక సమావేశం అంటే ఇక్కడ మీడియా వాళ్ళు గారు ఉన్నారు కాబట్టి మీరందరు గారా గద్దె రామ్మోహన్ గారు ప్రశ్నించాలి. నిన్న ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి, లేకపోతే వెటనరీ కాలనీకి సంబంధించి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి సంబంధించి ఆ కాలనీ పెద్దలు ఎవరు గారా లేకపోయినా ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 2014 నుంచి 19 దాకా ఒక పుస్తకం చూపించి 2200 కోట్లు మేము ఖర్చు పెట్టాం రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం చంద్రబాబు గారి హయాంలో అని చెప్పున్నారు. ఏమైంది డబ్బులన్నీ? ఆ 2000 కోట్లు ఏమైంది? ఏ రోడ్డు మీద పెట్టావు, ఏ పార్క్ మీద పెట్టావు, ఏ వాటర్ ట్యాంక్ మీద పెట్టావు, ఏ డ్రైనేజ్ మీద పెట్టావు? ₹1 నువ్వు చూపించగలవా? ఆ 2000 కోట్లు ఏమైంది? చంద్రబాబు బీరువాలోకి వెళ్ళినా లేకపోతే నీ బీరువాలోకి వెళ్ళిందా? మేము చెప్పుతున్నాం 650 కోట్ల గురించి నేను మాట్లాడితే రచ్చ అవుతుందని చెప్పన్నారు. ఎందుకు? నీ నిజ స్వరూపం తెలుస్తుంది కాబట్టి. 5 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యేగా అధికారం ఇస్తే నీ చేతకానితనంతో నువ్వేమీ చేయలేదు కాబట్టి ఈరోజు మేము చేసాం కాబట్టి నీ దృష్టిలో అది రచ్చ అవుతుంది. పక్కనే మా బావకుమార్ అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ ఆయన గారు అడుగుతున్నారు, బావకుమార్ గారు మీరు 3వ డివిజన్లో చేశారని చెప్పని. ఈరోజు ఏ ఎన్టీఆర్ కాలనీ, ఏ వెటనరీ కాలనీ, ఏ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ రోడ్లు మేము వేసామో అందులో సగం రోడ్లకి మా బావకుమార్ అంకుల్ గారు మాతో పాటు శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆయనే వచ్చారు. ఆయన గారు వచ్చి గద్దె రామ్మోహన్ అంత చేతగాని ఎమ్మెల్యే అధికారం ఇచ్చి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి బాగు చేయలేదని చెప్పని మీ పక్కన ఉన్న మా బావకుమార్ అంకుల్ గారు చెప్పారు. ఆ రోజు చెప్పింది ఆయనే. కాబట్టి ఈరోజు ఏదో మైక్ ఉంది కదా, అబద్ధాలు రాసిన ఒక పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో మేము ఏది రాస్తే అదే కరెక్ట్ అని చెప్పుని ప్రజానికాన్ని మీరు చెప్పదలుచుకుంటే ఎందుకు నమ్ముతారు? ఎదురుగున్న ప్రజానికానికి తెలీదా ఏ ప్రభుత్వంలో ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు పడ్డాయో? ఎదురుగున్న ప్రజానికానికి తెలీదా వెటనరీ కాలనీ ఏ ప్రభుత్వంలో రోడ్లు పడినాయో? సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందని చెప్పిన ఎదురుగున్న ప్రజానికానికి తెలీదా? ఆ రోజు మీ ఎదురుగున్న వాళ్ళందరూ గారా మాతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాలు గద్దె రామ్మోహన్కి మేము ఎన్నో కాగితాలు ఇచ్చాము, 100 సార్లు ఫోన్ చేసి చెప్పాము, 100 సార్లు కలిసినప్పుడు చెప్పాము, మా ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని చెప్పని ఆ ఎదురుగున్న పెద్ద మనుషులే చెప్పారు. మీకు మేము కేవలం ఒక ఫోన్ కాల్తో కాగితం ఒక్క లేకుండా మా ప్రాంతంలో అన్ని రోడ్లు వేసామని చెప్పని వాళ్ళే చెప్పారు. ఎక్కడ అక్కర్లా. నిన్న ఏ ఎన్టీఆర్ కాలనీ, వెటనరీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మీరు మాట్లాడారో ఆ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మీడియా వాళ్ళ గారు అడగాలి. అవినాష్ మీకు ఒక సవాల్ విసిరారండి. మీరు మాట్లాడిన ఎన్టీఆర్ కాలనీలో, వెటనరీ కాలనీలో, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మీ హయాంలో ఎన్ని రోడ్లు వేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్ని రోడ్లు వేసాం? మీ హయాంలో కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పార్కులు కానివ్వండి మీరెందుకు కట్టారు, మేమెందుకు కట్టామని చెప్పని అదే ఎన్టీఆర్ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, వెటనరీ కాలనీకి సంబంధించి
చర్చకు సిద్ధమా అని చెప్పని గద్దె రామ్మోహన్ గారు మేమందరం కూడా అడుగుతున్నాం. ఈరోజు మీరు అభివృద్ధి చేయలేదనే కదా ఆ ప్రాంతానికి సంబంధించిన కాలనీ ప్రెసిడెంట్లు కానివ్వండి, కాలనీ కమిటీస్ కానీ ఎవరు కానీ పాల్గొనలేదు. అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారికి చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు. చంద్రబాబు నాయుడు ఏమో కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తారు, మా రామ్మోహన్ ఏమో చేతులు ఊపితే అబద్ధాలు చెప్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్తే నిజం అవుతుందని చెప్పిన ఒక నమ్మకం. ఈరోజు ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ గారిని ఈరోజు తీసుకొచ్చి ఏమీ మాట్లాడట్లా. 5 సంవత్సరాలు మా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ కార్యక్రమం చేశారు, ఈ కార్యక్రమం చేయలేదని చెప్పని ఏం చెప్పుకోవట్లా. ఒకటే 70 ఏళ్ళ గద్దె రామ్మోహన్ 35 ఏళ్ళ అవినాష్ని చూసి ఏ విధంగా భయపడుతున్నారంటే మాకు సంబంధం లేని విషయాలు, మాకు సంబంధం లేని అంశాలు, ఏదో గొడవలు అంటారు, వాళ్ళ బ్లడ్లోనే రౌడీయిజం ఉందంటారు, గోండాయిజం ఉందంటారు. మరి మీ బ్లడ్లో ఏముంది? కాల్ మనీ ఉందా, బెట్టింగ్ ఉందా, ప్యాకాట్ ఉందా? ఇవన్నీ లేవా అని అడుగుతున్నా. మా బ్లడ్లో ఎర్ర రక్తం ఉంది, ఉప్పు కారం తింటాం కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరిని విమర్శించినప్పుడు ఎందుకు విమర్శిస్తామని చెప్పని క్వశ్చన్ చేస్తాం. మీ బ్లడ్లో ఏముంది? కాల్ మనీ ఉందా, సెక్స్ ర్యాకెట్ ఉందా, బెట్టింగ్లు ఉన్నాయా, ప్యాకాట్ ఉందా? ఇవన్నీ మేము చేయమని చెప్పిన ఒక మాట చెప్పండి. కాబట్టి ఈరోజు రాజకీయం అంటే వాళ్ళందరి గారా డిస్టర్బెన్స్, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అరే మేము ఏదో అనుకున్నాం, తూర్పు నియోజకవర్గం ఏదో మాకే అని చెప్పి అనుకున్నాం, కానీ ఈరోజు మా పరిస్థితి తెలుగుదేశం పార్టీ మా పరిస్థితి ఓడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ కోపాన్ని అంతా గారు వ్యక్తిగతంగా చనిపోయిన వ్యక్తుల మీద లేకపోతే చేయని కార్యక్రమాలు చేశామని చెప్పని ఒక అబద్ధపు రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో జరుగుతాయి. ప్రజానికం ఎవరు గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు శ్రీలంక కొండపైన 34 లక్షలతో ఇంటర్నల్ రోడ్స్, ఇదే 2వ డివిజన్లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు. ఏ మెట్లు వేసాము, ఏ రైలింగ్ కట్టాము, ఏ డ్రైనేజ్ వేసాము, ఏ వాటర్ పైప్ లైన్ చేసాము అని చెప్పని మేము చెప్పగలం. దాని గురించి మాట్లాడండి, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. చనిపోయిన నెహ్రూ గారి గురించి మాట్లాడతారు, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రాష్ట్రంలో ఏదో మాట్లాడతారు, శ్రీలంక అంటారు, బీహార్ అంటారు. ఇవన్నీ ఎందుకు? నేను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్ మేము కట్టాము, వాళ్ళు సెకండ్ థర్డ్ ఫేజే కట్టారు అన్నారు. 2019లో నీళ్ళు ఎందుకు వచ్చినాయి? సరే మీరు ఎక్కడో పులిపాక దగ్గర కట్టామని చెప్పని అంటున్నారు, ఆ ప్రాంతంలో గారు తిరిగారుగా. చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద పులిపాకలో తిరిగారుగా, పడవలు ఎక్కి మరీ తిరిగారుగా, నీళ్ళు వచ్చినాయి అని చెప్పని. రిటైనింగ్ వాల్ కడితే నీళ్ళు ఎందుకు వచ్చింది? దానికి సమాధానం చెప్పు. ఈరోజు మేము రిటైనింగ్ పూర్తి చేసాం, రిటైనింగ్ వాల్ పూర్తి చేసాం, పూర్తి చేసి 2 సంవత్సరాలు అవుతుంది. జూన్ వచ్చింది, జూలై వచ్చింది, వర్షాలు వచ్చాయి, 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చింది. ఎందుకు తెరవలా? ఎందుకు మునగలా? మీరు కట్టిన రిటైనింగ్ వాల్ వచ్చినప్పుడు ఎందుకు మునిగిని? దానికి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు కొత్తగా రీల్ స్టార్ అయిపోయారు. ఆయనకున్న సినిమా కోరికలన్నీ గారా రీల్ స్టార్ అయిపోయారు. ఏదో మార్పింగ్లు చేస్తామంటున్నారు, ఇది చేస్తామంటున్నారు చెప్పి జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు మీరేదో రీళ్ళు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అబద్ధపు ప్రచారాలు కానివ్వండి, మేము మైకు పట్టుకుని ఏది చెప్తే అదే నిజమని చెప్పని జనాలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పని ఆ తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్కి మిగిలిన వాళ్ళందరి గారు తెలుసుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఈరోజు దాదాపుగా 4.5 సంవత్సరాల కాలం పాటు నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, ప్రతి గడప దుఃఖం, ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి ప్రాంతం గారు వెళ్ళాం. అలా మేము తిరిగాం కాబట్టి, ప్రజల కష్టాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. మీరు ఎక్కడ తిరిగారు? వాళ్ళది ఒకటే స్పాటు 2వ డివిజన్లో కార్పొనగర్ దగ్గర
నలుగురు ఐదు పోగవుతారు, ఒక గంట సేపు కవులు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. ఏ రోజన్నా ఈ 5 సంవత్సరాల్లో శ్రీలంక కొండ ఎక్కారా? గతంలో ఎప్పుడన్నా ఎక్కారా? ఎక్కితే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఈనాడులో రాసింది, జ్యోతిలో రాసింది, TV5 ABNలో వేసిందే నిజం అనుకుని బ్రతికితే మొన్నొచ్చిన 23 స్థానాలుగా మీకు రాట్లాగరా. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్వేనే 54% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కేవలం 40% టీడీపీ కూటమికి ఉంది. ఈరోజు ఆ విధంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్ళాము అంటే, ఆ విధంగా మేము ముందుకు వచ్చామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు. మీరేం చెప్పుకోగలరు? 5 సంవత్సరాలు ఏదో పుస్తకాలు వేసేసి అనుకుంటే జనాలు ఎందుకు నమ్ముతారు? 2000 కోట్లు ఏవైనా ఆ విషయం గారు మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా చెప్తూ, 2వ డివిజన్ చాలా సంతోషం. ఎందుకంటే తిరిగినప్పుడు మాట ఇచ్చాం, హామీ ఇచ్చాం. ఈరోజు 34 లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నందుకు, ఎందుకంటే ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మేము అన్నీ గారు తిరిగాం. ఈరోజు ఆ ప్రాంత ప్రజానికం ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు మేము ఆ ఒక రోడ్లు పూర్తి చేస్తున్నందుకు మాకు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.